శుభారంభం. ఈరోజు మనం అంటే శివపురాణంలోంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలను కొంచెం లోతులో చూద్దాం. తప్పకుండా. మన ముందు ముఖ్యంగా ఈ డిఎస్ఆర్విడియా సారథి పీడిఎఫ్ 19 శివపురాణం 119 పేజెస్ పీడిఎఫ్ ఉంది కదా, అందులోని కొన్ని కథలు తీసుకున్నాం. ఆ మన ఉద్దేశమేంటంటే ఈ పాత కథల నుండి ముఖ్యంగా శివుడి లీలలు, ఇంకా ఈ మాయ అనే విషయం ఉంది కదా, అవును, మాయ చాలా క్లిష్టమైనది. దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం. ఎవరైనా త్వరగా పూర్తి జ్ఞానం కావాలనుకుంటే ఇది వాళ్లకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. కరెక్ట్. ఈరోజు మనం ప్రధానంగా 2 కథలు తీసుకుంటున్నాం. ఒకటి శివతత్వం తెలుసుకోవాలనుకున్న మార్కండేయ మహర్షి కథ. ఆయన అన్వేషణ. రెండోది తన తపస్సు గురించి గర్వపడ్డ నారదముని కథ. సరే, ఇక మొదలు పెడదామా? అలాగే. అసలు పురాణాలు అంటే కేవలం కథలు కాదు కదా, అవి చాలా లోతైన ఫిలాసఫీని కలిగి ఉంటాయి. నిజమే. శివపురాణమునితే శైవులకు చాలా చాలా పవిత్రమైన గ్రంథం. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ కథలు మనకు ఏం చెబుతున్నాయి? జ్ఞానం కోసం వెతకడం, సరైన గురువుని వెతుక్కోవడం, భక్తి ఎంత శక్తివంతమైనది, గర్వం వల్ల ఏమవుతుంది, ఇంకా ఈ మాయ అంటే ఈ ప్రపంచం వెనుక ఉండే ఒక రకమైన భ్రాంతి లేదా దేవుడి శక్తి అనుకోవచ్చు. అది అంతటా ఎలా వ్యాపించి ఉందో, ఇలాంటి ఎన్నో విషయాలు శాశ్వతమైనవి వాటి గురించి చెబుతాయన్నమాట. మాయ అంటే భ్రమ మాత్రమే కాదా? కేవలం భ్రమ కాదు, అది మన కంటికి కనిపించే వాస్తవాన్ని కప్పే ఒక శక్తివంతమైన తెరలాంటిది. భలే చెప్పారు. సరే, ముందు మార్కండేయుడి కథతో మొదలు పెడదాం. ఆయన కథ అంటే జ్ఞానం కోసం ఎంత ప్రయత్నించాలో చెబుతుంది కదా. అవును. పూర్వం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షికి శివుడి గొప్పతనం, ఆ మహాత్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఒక తీవ్రమైన కోరిక, జిజ్ఞాస కలిగింది. చాలా ఉత్సాహంగా ఆయన ముందు సత్యలోకానికి వెళ్ళాడు. అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి, సృష్టికర్త దగ్గరికి. అవును, ఆయనన్నడిగాడు. అయితే బ్రహ్మదేవుడు సృష్టికర్తే అయినా శివతత్వం గురించి అంతా తనకు తెలియదని ఒప్పుకున్నాడు. ఆశ్చర్యం. ఆయన మార్కండేయుడితో, నాయనా, శివతత్వం గురించి పూర్తిగా తెలిసింది శ్రీమహావిష్ణువుకే, నువ్వు వైకుంఠానికి వెళ్ళు అని చెప్పాడు. అంటే జ్ఞానానికి కూడా స్పెషలైజేషన్ ఉంటుందన్నమాట. ఒక రకంగా అంతే. ఒకరి పరిధిలోని జ్ఞానం వేరొకరికి పూర్తిగా తెలియకపోవచ్చు. మార్కండేయుడైనా నిరాశపడలేదు. బ్రహ్మ చెప్పినట్టు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ విష్ణువును కలిశాడు. అవును, కలిసి తన కోరిక చెప్పాడు. కాని ఇక్కడ కూడా విష్ణువు చెప్పిన సమాధానం ఊహించనిదే. అసలు త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుక్కూడా శివతత్వం పూర్తిగా తెలియదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. విష్ణువు కూడా శివలీలలు అనంతమని, వాటిని వర్ణించడం తన వల్ల కూడా కాదని ఒప్పుకున్నాడు. ఓ. ఆయనేమన్నాడంటే, మార్కండేయ, శివుని లీలలు శివుడికి తప్ప ఇంకెవ్వరికీ పూర్తిగా తెలియవు. వాటిని బాగా చెప్పగల సమర్థుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన కైలాసంలో ఉండే నందీశ్వరుడు. మందీశ్వరుడా? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, సరైన జ్ఞానం కోసం సరైన అధికారమున్న గురువు దగ్గరికి వెళ్లడం ఎంత ముఖ్యమో ఇది చెబుతోంది. త్రిమూర్తులు కూడా తమ లిమిట్స్ గుర్తించి దారి చూపించడం. అది వినయానికి కూడా ప్రతీక. అంటే బ్రహ్మ విష్ణు ఇద్దరూ సరైన దారి చూపించారు. మార్కండేయుడు ఇంకా పట్టుదలగా కైలాసానికి వెళ్ళాడు, శివుడి నివాసానికి. అక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించి భక్తితో నమస్కరించి, స్వామీ, దేవదేవా, మీ లీలలు వినాలని చాలా కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అయితే ఇక్కడ ఇంకో విశేషం జరిగింది గదా. అవును, అదే నాకు ఆశ్చర్యం కలిగించింది. శివుడు కూడా నేరుగా చెప్పకుండా నందీశ్వరుడి దగ్గరికే వెళ్ళమన్నాడు. ఎందుకు? ఆయనే చెప్పొచ్చు కదా. ఇది గురుపరంపర యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది అనుకోవచ్చు. శివుడు మూలజ్ఞానమే అయినా ఆ జ్ఞానాన్ని లోకానికి చెప్పే బాధ్యత, ఆ అధికారం నందీశ్వరుడికిచ్చాడు అన్నమాట. ఓ, అలాగా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలిసినా దాన్ని ఎలా పొందాలో, గురువు చెప్పిన దారిలో వెళ్లడం, ఆయన అనుమతి తీసుకోవడం కూడా ముఖ్యమని ఇది చెబుతోంది. శివుడి ఆశీర్వాదంతో మార్కండేయుడు తన చివరి గమ్యానికి చేరువయ్యాడు. చివరికి మార్కండేయుడు నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు. సాష్టాంగపడి చాలా రకాలుగా స్తుతించాడు. నందీశ్వరుడు కూడా చాలా ప్రసన్నుడై, భక్త శిఖామణి, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు ఎంతో వినయంగా, భక్తాగ్రగణ్య, నాకు శివుడి లీలలు, ఆయన తత్వం మీ ద్వారా వినాలని కోరిక, మీరే చెప్పగలరు అని అడిగాడు. ఆ అడిగిన తీరుకు నందీశ్వరుడు చాలా సంతోషించాడు. మార్కండేయుడి జిజ్ఞాసను మెచ్చుకుని శివపురాణాన్ని,
ఆ తత్వాన్ని, లీలలను ఒక్కొక్కటిగా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడే కథలో కథ అన్నారు కదా. అవును. ఈ కథనం మనదాకా ఎలా వచ్చిందంటే, ఈ మార్కండేయుడి అన్వేషణ, నంది చెప్పినదంతా కూడా సూత మహర్షి అనే ఆయన బద్రికావనంలో యాగం చేస్తున్న శౌనకాది మునులకు చెబుతున్నట్లుగా ఉంది. ఓ, ఆ మునులు యాగం మధ్యలో రోజూ కొంచెంసేపు శివలీలలు చెప్పమని సూతుడిని అడిగారట. అంటే జ్ఞానం అలా ఒకరి నుండి ఒకరికి. ఖచ్చితంగా గురువు నుండి శిష్యుడికి అలా ప్రవహిస్తూ వస్తుంది. ఇంకో విషయం కూడా ఉంది. రత్నాకరుడు అనే గురువు తన శిష్యులకు శివపురాణం చెప్పినట్లు కూడా ఉంది. భలే. శిష్యులొచ్చి, గురుదేవా, మీ దగ్గర చాలా నేర్చుకున్నాం, ఇప్పుడు శివపురాణం చెప్పండి అని అడిగారట. గురుశిష్య పరంపర ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఇంత గొప్ప పురాణాన్ని మనకు తెలుగులో అందించిన రచయిత గురించి కూడా చెప్పారు కదా. అవును, క్రోవి పార్థసారథి గారు. ఆయన